సాయిరామ్. నేను మీ విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఇంట్లో ఖాళీ స్థలాల్లో బయట ఒక టాయిలెట్ కావాలి. అంటే మనం ఇప్పుడు ఎక్కడ చూసినా అటాచ్ టాయిలెట్సే కదా. ప్రతి బెడ్రూమ్కి అటాచ్ టాయిలెట్. ఇంటి లోపల ఒక కామన్ టాయిలెట్ అంటూ కట్టుకుంటాం. కొందరు ఇళ్లలో అయితే కామన్ టాయిలెట్ కూడా ఉండదు. మొత్తం అన్ని బెడ్రూమ్స్కి అటాచ్డ్. ఎవరన్నా గెస్ట్ వస్తే కొంచెం ఇబ్బంది. స్థలం ఉన్న వాళ్ళైతే ఒక కామన్ టాయిలెట్ కట్టుకుంటారు. కానీ ఎటొచ్చి ఏంటంటే ప్రతి బెడ్రూమ్ కూడా అటాచ్ టాయిలెట్ కావాలి అనేది కంపల్సరీ. ఇప్పుడు బయట కూడా ఖాళీ స్థలాల్లో, ఇంటి బయట ఖాళీ స్థలంలో కూడా ఒక టాయిలెట్ కంపల్సరీ కావాలి. మెట్ల కింద టాయిలెట్ కట్టుకుంటేమో తీసేయమంటున్నారు. ఎక్కడ నైరుతిలో కానీ, వాయువ్యంలో కానీ, ఆగ్నేయంలో కానీ ఎక్కడ మెట్లు కట్టుకున్నా మెట్ల కింద టాయిలెట్ ఉండకూడదు, అది దోషం అనే చెప్తున్నారు. తీసేసాం. మరి టాయిలెట్ ఎక్కడ కట్టుకోవాలి? బయట మాకు ఒక టాయిలెట్ కంపల్సరీ కావాలండి. ఇది చాలామందికి ఒక ప్రాబ్లం. ఇది ప్రాక్టికల్గా చాలా పెద్ద డిస్కంఫర్ట్. ఇది ఇల్లు కట్టుకున్నా, ఇండిపెండెంట్ హౌస్ కట్టుకున్నా బాగుంది. ఇంటి లోపల అన్ని టాయిలెట్స్ ఉన్నాయి, కామన్ టాయిలెట్స్ ఉన్నాయి, బాగుంది. కానీ బయట ఖాళీ స్థలంలో ఒక టాయిలెట్ కావాలి. ఎవరైనా వచ్చిన వాళ్ళకి బయట వాడుకొని వెళ్ళిపోతారు. అంటే ప్రతివాడిని లోపల తీసుకురాలేం కదా. ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే, ఎక్కడికైనా వెళ్ళొచ్చాము, స్నానం చేయాలి, అప్పుడు ఇబ్బంది. ఇంటి లోపలికి వెళ్ళి స్నానం చేయం కదా. ఎక్కడికైనా అంటే ఎక్కడికి? ఎవరైనా ఫ్యూనరల్, ఎవరైనా కాలం చేస్తే మనం వెళ్ళొస్తాం కదా. ఫ్యూనరల్కి వెళ్ళేసి వస్తాం. ఫ్యూనరల్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు డైరెక్ట్ ఇంట్లోకి వెళ్ళరు. బయట ఎక్కడో స్నానం చేసి రావాలి. ఎక్కడ చేస్తాం? బయట కాంపౌండ్లో టాయిలెట్ ఉంటాయి కదా, బాత్రూమ్, కనీసం ఒక బాత్రూమ్ అయినా ఉంటే స్నానం చేసి లోపలికి వెళ్తాం ఇంట్లోకి. ఇది పద్ధతి, ఆనవాయితీ. మరి టాయిలెటే లేదు ఇప్పుడు, ఎలా ఇంట్లోకి వెళ్ళి స్నానం చేయాలా? సరే, ఖాళీ స్థలం లేదంటే వెళ్ళిపోతాం అంతే, ఇంకే తప్పదు కదా. ఫ్లాట్స్లో ఎక్కడ ఉంటుంది? తప్పదు, ఇంట్లోకి వెళ్ళి స్నానం చేయాలి. బయట ఎక్కడో కాలు కడుక్కొని వస్తారు, లోపలికి వెళ్ళిపోయి స్నానాలు చేస్తారు. కానీ ఇండిపెండెంట్ హౌస్కి వచ్చేటప్పుడు ఏంటంటే కంపల్సరీగా ఒక టాయిలెట్ కావాలి. సో ఎక్కడ కట్టుకోవాలి టాయిలెట్? అది మెట్ల కింద కడితే తీసేయమంటున్నారు, దోషం అని. ఉత్తరంలో ఖాళీ స్థలం ఉందనుకోండి, ఉత్తర కాంపౌండ్కి ఆనుకోకుండా కనీసం ఒక 2 feet వదిలిపెట్టి, కనీసం ఒక 2-3 feet వదలాలి. వదిలి ఇంటి ఉత్తరం గోడకు కూడా ఆనుకోకుండా మధ్యలో కట్టుకుంటే బాగుంటుంది. అంటే ఉత్తర వాయువ్యంలో, అంటే ఆ ఇంటి పశ్చిమ గోడను ఆనుకొని పారుగా కట్టుకుంటే అక్కడ పశ్చిమ వాయువ్యంలో వచ్చినట్టుగా ఉంటుంది. ఉత్తరం కాంపౌండ్ ఖాళీ స్థలంలో పశ్చిమ వాయువ్యంలో ఉత్తర కాంపౌండ్కి ఆనుకోకుండా కనీసం ఒక 2 to 3 feet ఖాళీ స్థలం వదిలిపెట్టి ఇంటి పశ్చిమ గోడకు పారుగా కట్టుకుంటే బాగుంటుంది. అంటే బాగుంటుంది అంటే, ఇప్పుడు మనం ఉదాహరణకి మనకి ఏదైనా జబ్బు చేసింది అనుకోండి, ఏం చేస్తాం? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏదో ట్యాబ్లెట్ ఇస్తే అది వాడుకుంటాం, మళ్ళీ కోలుకుంటాం. కానీ ప్రతి ట్యాబ్లెట్కి సరే మన జబ్బు అది పోగొడుతుంది, బాగానే ఉంది, జబ్బు తగ్గుద్ది, కానీ ఒక సైడ్ ఎఫెక్ట్ అంటూ ఉంటుంది కదా. ప్రతి మందికి ఒక సైడ్ ఎఫెక్ట్ అంటూ కంపల్సరీగా ఉంది. సో ఇక్కడ ఈ టాయిలెట్ కట్టుకుంటే కూడా కొంచెం సైడ్ ఎఫెక్ట్ అంటూ ఉంటుంది, కానీ తప్పదు, కంఫర్ట్ కావాలి కదా, కట్టుకున్నాం. తూర్పు ఖాళీ స్థలంలో అయితే తూర్పు కాంపౌండ్కి ఆనుకోకుండా కనీసం ఒక 2-3 feet వదిలిపెట్టేసి ఇంటి దక్షిణ గోడకి పారుగా అక్కడ తూర్పు ఆగ్నేయంలో కట్టుకుంటే అది కొంచెం బాగుంటుంది. కానీ దక్షిణ ఆగ్నేయం దోషపూరితమైనట్టుగా ఉంటుంది, కొంచెం సైడ్ ఎఫెక్ట్, తప్పదు.
అంటే ఇంటి తూర్పు గోడకు కూడా ఆనుకోకూడదు, అలాగే తూర్పు కాంపౌండ్ కూడా ఆనుకోకుండా ఇంటి దక్షిణ గోడకి పారుగా, అంటే దక్షిణ కాంపౌండ్, కొంతమంది దక్షిణ కాంపౌండ్ పైన కట్టేస్తుంటారు. అది కూడా దోషం, మరీ దోషం. ఇదే దోషం అంటే అది ఇంకా మరీ దోషం అయిపోద్ది. సరే, పశ్చిమ ఖాళీ స్థలంలో కట్టుకుంటే ఎక్కడ కట్టుకోవాలి? పశ్చిమం మధ్యలో నైరుతిలో ఒక చిన్న షెడ్ వేసుకొని ఇంటి మొత్తం పశ్చిమంలో పశ్చిమ కాంపౌండ్ ఆనుకొని ఇంటికి పశ్చిమ గోడకు ఆనుకోకుండా కనీసం ఒక 2.5 ఫీట్ వదిలిపెట్టి అక్కడ కట్టుకోవచ్చు. దక్షిణంలో ఖాళీ స్థలం ఉందనుకోండి, దక్షిణం మధ్యలో అంటే నైరుతిలో ఒక షెడ్ వేసుకొని దక్షిణం మధ్యలో ఇంటి దక్షిణ గోడకు ఆనుకోకుండా దక్షిణ కాంపౌండ్ని వాడుతూ కట్టుకోవచ్చు టాయిలెట్ అక్కడ. కానీ ఇక్కడ నియమం ఏంటంటే దక్షిణంలో ఉత్తరం కంటే ఖాళీ స్థలం తక్కువ ఉండాలి, అంటే దక్షిణం కంటే ఉత్తరం ఎక్కువ ఉండాలి. పశ్చిమంలో కట్టుకుంటే పశ్చిమం కంటే తూర్పులో ఖాళీ స్థలం ఎక్కువ ఉండాలి. ఇలా కట్టుకుంటే బాగుంటుంది. కానీ దీనికి ఒక చిన్న సైడ్ ఎఫెక్ట్ అంటూ ఉంటుంది, తప్పదు. కాంపౌండ్ కావాలి అంటే ఇలా కట్టుకోవాలి. అసలు ఖాళీ స్థలం తక్కువగా ఉంది, ఉత్తరంలో ఖాళీ తక్కువ ఉంది, ఉత్తరాయణంలో కట్టుకోవాలి పశ్చిమాయనంలో వచ్చేలాగా అంటే అక్కడ కొంచెం దోషం అవుతుంది. కొంతమంది ఏం చేస్తుంటారంటే కాస్త ఖాళీ స్థలం వదిలిపెట్టి తూర్పు ఆగ్నేయంలో కట్టేస్తుంటారు. అది దక్షిణ ఆగ్నేయం కప్పేసి దోషం ఏర్పడుతుంది. అలా కట్టుకోకూడదు. సాయి రక్ష.